ఎక్కడ పడితే అక్కడ ఇంజినీరింగ్ డిగ్రీ చేసామా అంటే దానికి వాల్యూ లేదు. కానీ అదే బీటెక్ డిగ్రీ ఐఐటి నుంచో ట్రిపుల్ ఐటీ నుంచో చేసామంటే అసలు ఆ మనిషికి ఉన్న ఎలివేషన్, ఆ డిగ్రీకి ఉన్న వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. అయితే సరే జేఈ ఫౌండేషను, జేఈ ఎగ్జామ్లు ఇవన్నీ రాస్తారు, బాగానే ఉంది, అడ్వాన్స్డ్ రాస్తారు, ఓకే. ఏంటండి ఎంత ఉందండి అసలు ప్రాబబిలిటీ? 16 లక్షల మంది దేశవ్యాప్తంగా ఎగ్జామ్ రాస్తే కేవలం 16,000 మంది సెలెక్ట్ అవుతారు. ఒక్క ఎగ్జామ్ డిసైడ్ చేస్తుందా అండి ఒక స్టూడెంట్ ఫ్యూచర్? ఇవాళ రోజున కేవలం ఎగ్జామ్స్ రాసి పాస్ అయితే వచ్చే ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్స్ కాదు ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ మోర్ అబౌట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ మోర్ అబౌట్ గెయినింగ్ స్కిల్. అంటే నిజంగా ఐఐటి కాలేజ్లో చదువుకోవాలి అని అనుకుంటే ఎగ్జామ్లో సీట్ రాకపోతే ఇంకా లైఫ్ అంతా వేస్ట్ చేసేసుకొని అయ్యో నాకు ఐఐటి కాలేజ్లో నేను చదవలేకపోతున్నాను అని బాధపడాలా? హియర్ కమ్స్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్, సో ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్, స్ట్రెస్, మెంటల్ ప్రెషరు లేకుండా మీరు కూడా చక్కగా ఐఐటి కాలేజ్లోను, ట్రిపుల్ ఐటీ కాలేజ్లోను, బిట్స్ పిలానీలో చదివితే వినడానికే చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా ఎంకరేజింగ్గా ఉంది కదా. అండ్ దేర్ ఇస్ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ. వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా టోటల్ 4 years బీటెక్ ప్రోగ్రామ్ని 2 years మదర్ యూనివర్సిటీ అంటే జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీలో చేయాలి అని అంటారు. అండ్ మిగిలిన 2 years దేశవ్యాప్తంగా మొత్తానికి 7 ఐఐటీస్తో, 2 ట్రిపుల్ ఐటీస్తో, 1 బిట్స్ పిలానీ కాలేజ్తో టై అయి ఉన్నారు. సో 2 years మదర్ యూనివర్సిటీలో బీటెక్ చేసి మిగిలిన 2 years ఒక సెమిస్టర్ అయితే కంపల్సరీగా ఒక్కొక్క యూనివర్సిటీలో చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ అంటే 1 year ఒక యూనివర్సిటీలో, ఒక ఐఐటీలో చేయొచ్చు, ఇంకొక ఇయర్ ట్రిపుల్ ఐటీలో చేయొచ్చు. కావాలంటే ఒక 6 months ఒక ఐఐటీలో చేయొచ్చు, ఒక 6 months ఒక ట్రిపుల్ ఐటీలో చేయొచ్చు. ఇట్లా స్టూడెంట్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఈక్వల్గా ఐఐటి ర్యాంక్ కొట్టిన స్టూడెంట్తో కూర్చొని ఆ సెమిస్టర్ మెమోని కూడా వీళ్ళు పొందొచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. అంటారు కదా, బాగా చదివే వాళ్ళతో కనుక మనం కూడా ఉన్నాం అనుకోండి, మన ఐడియాలజీ ప్రోగ్రెస్ అవుతుంది, మన థింకింగ్ ప్రోగ్రెస్ అవుతుంది, మన కెరియర్ ప్రోగ్రెస్ అవుతుంది, మనకున్నటువంటి ఎక్స్పోజర్ టువర్డ్స్ లైఫ్ ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే ఇండియాలో ఎలాంటి జేఈ కానీ లేకపోతే ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ కానీ లేకుండా ఒక స్టూడెంట్కి చక్కగా ఐఐటి నుంచో ట్రిపుల్ ఐటీ నుంచో చక్కగా వాళ్ళు కూడా ఈక్వల్గా సెమిస్టర్ మెమోని కూడా పొందొచ్చు అని నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ విచ్ స్టాండ్స్ ఫర్ జేకే. ఈ జేకే గ్రూప్ అండి, మనం మన నిత్య జీవితంలో ఎన్ని లేవండి జేకే గ్రూప్కి సంబంధించి. జేకే సిమెంట్ మనకు తెలుసు, జేకే టైర్స్ మనకి తెలుసు, జేకే పేపర్ మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళందరూ రేమండ్స్ షర్ట్స్, రేమండ్స్ ప్యాంట్స్, రేమండ్స్ అనే బ్రాండ్ ఎంత ఫేమసో మీకు తెలుసు. వీళ్ళు దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలతో దే హవ్ బిన్ డూయింగ్ దేర్ బిజినెస్ అనమాట. అంటే అంత పాపులర్ అయినటువంటి గ్రూపు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద తమ వంతు ఒక సోషల్ సర్వీస్ అనుకోవచ్చు, ఒక స్టూడెంట్కి బ్రైట్ ఫ్యూచర్ అందించడం అనుకోవచ్చు. ఈ యొక్క ఉద్దేశంతో వీళ్ళు దే హవ్ కమ్ అప్ విత్ దిస్ అన్ ఇనిషియేటివ్ వేర్ ఇన్ విచ్ ఒక స్టూడెంట్ ఐఐటి కాలేజ్లో, ట్రిపుల్ ఐటీ కాలేజ్లో, బిట్స్ పిలానీలో కూడా చదువుకోగలడు. ఒక స్టూడెంట్కి తనకి ఇంటర్మీడియట్లో వచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ 95% కంటే ఎక్కువ వచ్చింది అనుకుందాం స్టూడెంట్కి ఇంటర్మీడియట్ స్కోర్లో, 50% దాకా స్కాలర్షిప్ ఇస్తారండి. అండ్ టోటల్గా మెరిటోరియల్ క్యాండిడేట్ అని కనుక వాళ్ళు నమ్మితే 100% స్కాలర్షిప్ కూడా ఇస్తారు స్టూడెంట్కి. సో వీళ్ళకి బేసికల్గా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని, ఇదేంటంటే స్టార్టప్స్ని వీళ్ళే ఫండ్ చేసి చక్కగా స్టూడెంట్స్కి ఒక రికగ్నిషన్ కూడా అందిస్తారు. దగ్గర దగ్గర ఒక 85 స్టార్టప్స్ దాకా వీళ్ళు ఫండ్ చేశారు. అండ్ సుమారు 15-20 కోట్ల రూపాయలు స్టూడెంట్ స్టార్టప్స్ కోసం ఇన్వెస్ట్ చేశారంటే you can just imagine the social responsibility and the interest towards the student what they have. జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ వాళ్ళతో దగ్గర దగ్గర ఒక 250కు పైగా టాప్ ఎంఎన్సి కంపెనీస్, యూ నేమ్ ఇట్, బీట్ విప్రో, బీట్ యాక్సెంచర్, బీట్ కాగ్నిజెంట్, బీట్ గూగుల్, ఏదైనా సరే యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్ అంతే. సో ఇలాంటి చోట కూడా వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్ అందిస్తున్నారు. అట్లా కాదు అని అనుకుంటే మనకి ఒక ఐఐటి, ట్రిపుల్ ఐటీ కాలేజ్లో ఎక్స్పోజర్ ఇస్తున్నారు. మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడతాను, నాకు ఒక వండర్ఫుల్ స్టార్టప్ ఐడియా ఉంటే ఫండింగ్ చేస్తున్నారు. లేదు నేను ఒక ఎంఎన్సీలో ఉద్యోగం కొట్టడమే నా జయం అంటే 250+ పైగా కంపెనీస్కి ఎక్స్పోజర్ ఇస్తున్నారు. అంతకంటే వాట్ ఆర్ యూ థింకింగ్ ఫార్?
సి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ రైట్ డెసిషన్స్ అట్ రైట్ పాయింట్ ఆఫ్ టైం. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు, మనకు ఐఐటీలో సీట్ రాకపోతే జీవితం అంతా ఇంకా నాశనం అయిపోయింది అని కాదు. జస్ట్ పుల్ అప్ యువర్ సాక్స్, గెట్ యువర్ సెల్స్ ఎన్రోల్డ్ అట్ JK లక్ష్మీపత్ యూనివర్సిటీ అట్ జైపూర్. ఖచ్చితంగా మీ బంగారు భవిష్యత్తుని బ్రహ్మదేవుడు రాస్తాడో రాయడో నాకు తెలియదు, కానీ మీ చేతులతో మీరైతే రాసుకోవచ్చు. కమాన్, గెట్ అప్ అండ్ గెట్ యువర్ సెల్స్ ఎన్రోల్డ్.